ఓకే. సో నేను ఎస్టర్డే మనం జస్ట్ ఎక్స్పాస్ స్టార్ట్ చేసాం. ఎక్స్పాస్ స్టార్ట్ చేసి బేసిక్స్ చూసాం. ఈరోజు ఇంకా ఎక్స్పాస్ లో చాలా ఉన్నాయి. అన్ ఫంక్షన్, ఆర్ ఫంక్షన్, ఫంక్షన్స్ ఉన్నాయి కొన్ని, ఇండెక్స్, పొజిషన్, లాస్ట్, ఇవన్నీ చూద్దాం ఒకసారి. సో ఇవన్నీ చూద్దాం. ఈ బ్లాగ్ ఇది నా బ్లాగ్ మీకు ఇస్తాను, లింక్ ఇస్తాను. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ పీపీటీ, యూ కెన్ గో త్రూ. సో నిన్న మనం ఇది చూసాం కదా, ఫస్ట్ చూసాం నిన్న మనం ట్యాగ్ నేమ్ @attribute attribute value, రైట్. రిమైనింగ్ కూడా చూద్దాం, ఇవన్నీ కంప్లీట్ చేద్దాం ఈరోజు. సో లెట్ us take a site here. ఏదో ఒక సైట్ తీసుకుందాం. ఓకే, సో ఏదో ఒక సైట్ తీసుకున్నాను. ఈ సైట్ గుర్తుంచుకోండి, ఇక్కడ మన ఆటోమేషన్ రిలేటెడ్ కానీ టెస్టింగ్ రిలేటెడ్ కానీ సైట్ ఆర్టికల్స్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ మీరు అప్డేటెడ్ పెడుతూ ఉంటారు, రోజు ఏదో ఆర్టికల్ వస్తూ ఉంటుంది, జస్ట్ చదువుతా ఉండండి, అప్డేటెడ్గా ఉంటారు ఆటోమేషన్లో. testproject.io, blog.testproject.io. Fine. Okay, so yeah. So then XPath దీనికి రాద్దాం. ఇప్పుడు let us write XPath for దీనికి రాద్దాం. సరే, ఈ ప్లాట్ఫామ్ రాద్దాం. ఇన్స్పెక్ట్ చేయండి. రైట్, ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఐ గాట్ ప్లాట్ఫామ్ హియర్ కదా. యా, సో బిఫోర్ దట్ నేను ముందు ఇంకా నెక్స్ట్ టాపిక్ గురించి చెప్పే ముందు, మనకి ఎక్స్పాత్స్ కి మనకు ఒక టూల్ ఉంది. సో మీరు ఎక్స్పాత్స్ రాయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మీరు దీనికి పాయింట్అవుట్ చేశారా అంటే ఆ ఎలిమెంట్ కి ఆటోమేటిక్ గా ఆ టూల్ మీకు ఎక్స్పాత్ చెప్పేస్తుంది దాని ఏంటో. ఆ టూల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్. ఆ ఎక్స్టెన్షన్ మీరు వేసుకోవాలి. మీరు బ్రౌజర్లో, మీరు ఏ బ్రౌజర్లో అంటే ఆ బ్రౌజర్లో ఎక్స్టెన్షన్ వేసుకోండి. రైట్ నో ఇది ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, క్లిక్ ఆన్ ఎక్స్టెన్షన్స్. సో దాంట్లో ఆల్రెడీ ఉంది సెలెక్ట్ ఆర్ సబ్ అని, ఇది వేసుకోవాలి మీరు. సో మీకు లేకపోతే గో టు ఎక్స్టెన్షన్స్. సో రైట్ నో నేను ఉన్నది బ్రేవ్ అనే బ్రౌజర్ లో. సో లెట్స్ సే మీరు క్రోమ్ అనే బ్రౌజర్ లో ఉన్నారనుకోండి, ఇట్స్ ఆల్ ద సేమ్, ఏముండదు, ఎక్స్టెన్షన్స్ ఉంటాయి పైన. మీకు ఇక్కడ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయండి, మేనేజ్ ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళండి. దీన్ని పిలిచి అసలు మీ దగ్గర ఏం ఎక్స్టెన్షన్స్ ఉన్నాయో మీకు అన్ని కనిపిస్తాయి. ఏమి లేకపోతే నో ఇష్యూస్. సో ఇక్కడ సైడ్ క్లిక్ చేయండి, క్లిక్ ఆన్ ఎక్స్టెన్షన్స్. ఓకే, ఇట్స్ ఫైన్. ఇక్కడ మీకు క్రోమ్ వెబ్ స్టోర్ అని కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ బిలో, అది క్లిక్ చేయండి. ఎస్, ఇక్కడ ఎక్స్టెన్షన్స్ లో ఉండండి, నాట్ ఇన్ థీమ్స్. ఇక్కడ సెర్చ్ ఫర్ సెలెక్ట్ ఆర్ సబ్ సెర్చ్ చేయండి. రైట్, సో ఇది వస్తుంది మీకు. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ యాడ్ టు క్రోమ్, యాడ్ ఎక్స్టెన్షన్. రైట్, సో ఎక్స్టెన్షన్ యాడ్ అయిపోయింది. దట్స్ ఇట్. సో ఒకసారి ఏం చేస్తారంటే, సో క్లోజ్ చేస్తాను క్రోమ్ని, మళ్ళీ ఓపెన్ చేస్తాను. రైట్, క్రోమ్ మళ్ళీ ఓపెన్ చేశాను. సో ఇక్కడ లెట్ us ఓపెన్ సమ్ వెబ్సైట్ హియర్. సో సెలెక్టార్స్ హబ్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. సెలెక్టార్స్ హబ్, ఇది రీసెంట్ గా వచ్చిన టూల్, సూపర్ టూల్, ఇది చాలా బాగుంటది. సెలెక్టార్స్ హబ్ ఓపెన్ చేశాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, జస్ట్ ఈ సర్టిఫికేట్ మీద దీన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. జస్ట్ ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇది కదా. సో మీరు ఏం చేయాలంటే, మీరు ఈ సైడ్ నా మీకు స్టైల్స్ కంప్లీటెడ్ అన్ని ఉంటాయి. సో జస్ట్ ఈ యారో మార్క్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ కనిపిస్తుంది సెలెక్ట్ ఆర్ సబ్ అని, అది క్లిక్ చేయండి. ఎస్, ఇక్కడ మీకు అంతా, ఇక్కడ మీకు ఇలా సైడ్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. సైడ్ విండో ఒకటి సైడ్ నా ఇలా ఓపెన్ అవుతుంది.
ఎస్. సో రైట్ నో మీరు ఎక్కడ ఉన్నారో చూడండి. మీరు రైట్ నో మీరు ఇక్కడ ఏ ఎలిమెంట్ మీద ఉన్నారు? సర్టిఫికేట్ మీద ఉన్నారు కదా. ఆ సర్టిఫికేట్ మీద ఉంటే మీకు ఆ సర్టిఫికేట్ హైలైట్ అవుతుంది ఇక్కడ. ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్ తో హైలైట్ అవుతుంది. ఇదే కదా మీరు ఇక్కడ చూడండి. దీన్ని మనం ఏమంటాం అంటే వి కాల్ మీకు ఇక్కడ HTML కనిపిస్తుంది కదా. వి కాల్ దిస్ HTML యాజ్ DOM, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. నేను నెట్వర్క్ HTML అంటున్నాను. సో ఫ్రమ్ టుడే ఐ కాల్ ఇట్ యాజ్ DOM. దీన్ని డామ్ అంటాం. ఈ డామ్ లో మనకి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ లో మళ్ళీ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. రైట్ నౌ ఈ డామ్ లో రైట్ నౌ ఐఎమ్ పాయింటింగ్ టు ఇది కదా, ఈ సర్టిఫికేట్ కి పాయింటెడ్ అవుతున్నాను. సో జస్ట్ మీరు పాయింటెడ్ అవ్వగానే మీకు ఇక్కడ చూస్తే ఈ సెలెక్టర్ సబ్ లో చూసారా మీకు చాలా సజెషన్స్ చేస్తుంది. ఇక్కడ చూసారా మీకు రిలేటివ్ ఎక్స్పాత్ అని చెప్పి అదే ఇచ్చేస్తుంది. రిలేటివ్ ఎక్స్పాత్ అని చెప్పి మీకు అదే సజెషన్ చేసేస్తుంది. రిలేటివ్ ఎక్స్పాత్ అని చెప్పేసి దానిపైన చూడండి రిలేటివ్ CSS సెలెక్టర్ గురించి మనం మాట్లాడదాం. లింక్ టెక్స్ట్, పార్షియల్ లింక్ టెక్స్ట్. ఇదిగోండి ఇది లింక్ కదా, సో అందుకని ఈ లింక్ టెక్స్ట్ దీంతో సెర్చ్ చేయని అంటుంది. పార్షియల్ లింక్ టెక్స్ట్ అయితే పార్షియల్ గా ఇంతవరకు చెక్ చేయండి అంటుంది. బట్ ఆ నేమ్ తో 2 ఉన్నాయంట. CERTIFICA అనే పార్షియల్ లింక్ టెక్స్ట్ దెర్ ఆర్ 2 ఎలిమెంట్స్ అని చూపిస్తుంది. ఇక్కడ 2 అంటే లింక్ టెక్స్ట్ ఒకటే ఉంది. JS పాత్ ఇది మన తర్వాత చూద్దాం. రిలేటివ్ ఎక్స్పాత్, రిలేటివ్ CSS సెలెక్టర్. ఎక్స్పాత్స్ అయిపోయిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ CSS సెలెక్టర్స్. అప్పుడు మీకు అర్థమైంది. ఫర్ నౌ ఇదిగోండి మీకు ఇలా కనిపిస్తుంది క్లియర్ గా. మీరు ఒకసారి ఇక్కడ సజెషన్ ఉందా ఆన్ అని, టర్న్ ఆఫ్ ఆటో సజెస్టెడ్ సెలెక్టర్స్. అది ఆఫ్ చేశారంటే అది మీకు సజెషన్స్ ఇంకేం చూపిదు. మీరు ఇక్కడ కంట్రోల్ అప్ చేసి ఇక్కడ ఏమైతే రాస్తారో, కంట్రోల్ అప్ చేసి ఇక్కడ రాస్తారు కదా, ఇక్కడ ఏదైతే రాస్తారో ఇక్కడ కూడా అదే ఇక్కడే వర్క్ చేయొచ్చు. బట్ ఇది విల్ బి వెరీ గుడ్. ఇప్పుడు నేను ఎందుకు డిఫరెన్స్ చెప్తా చూడండి. ఇప్పుడు మీరు సెలెక్టర్ సబ్ లో రాయకుండా ఇక్కడ మీరు కంట్రోల్ ఎఫ్ చేసి లెట్స్ సే నాకు ఈ పేజ్ లో ఉన్న లింక్స్ అన్ని కావాలనుకున్నారు. మీరు లింక్ అంటే ఏంటండి? యాంకర్ ట్యాగ్ కదా, యాంకర్ ట్యాగ్. సో నాకు ఏ అనే ట్యాగ్ తో ఏవేవి ఉన్నాయో నాకు అన్ని కావాలి అనుకున్నారు. మీరు ఏం చేస్తారు? //a అని ఇస్తారు కదా, //a అని ఇస్తారు. //a అని ఇచ్చి వాట్ డూ యూ ఎక్స్పెక్ట్, మనకి అన్ని యాంకర్ ట్యాగ్స్ వస్తాయి అనుకుంటారు. బట్ ఇక్కడ ఎన్ని చూపిస్తుంది? 201 చూపిస్తుంది. 201 చూపిస్తుంది. బట్ ఇది ఫస్ట్ సజెషన్ ఇది చూపిస్తుంది. బట్ అసలు ఇది యాంకర్ ట్యాగ్ కాదే. ఇది యాంకర్ ట్యాగ్ కాదు కదా. సో బేసిక్ గా ఇక్కడ ఏంటంటే ఇది జస్ట్ ఓన్లీ ఎక్స్పార్ట్స్ కో CSS సెలెక్టర్స్ కో కాదు. ఈ సెర్చ్ బార్ చూస్తే మీకు ఫైండ్ బై స్ట్రింగ్ అంటే నార్మల్ స్ట్రింగ్ ఏ స్ట్రింగ్ ఇచ్చినా సరే సెర్చ్ చేస్తుంది. సెలెక్టర్ ఇచ్చినా సెర్చ్ చేస్తుంది, ఎక్స్పాత్ ఇచ్చినా సెర్చ్ చేస్తుంది. అండ్ నాట్ జస్ట్ ఎక్స్పాత్ ఇస్తేనే దాన్ని కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి కాదు, అది నార్మల్. ఇప్పుడు // ఇస్తే // ఏమైనా ఎక్కడ ఉందో అన్ని మనకు పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు నేను // a అని ఇచ్చానంటే వాట్ వి ఎక్స్పెక్ట్ ఓన్లీ యాంకర్ ట్యాగ్స్ కాదు, యాంకర్ ట్యాగ్స్ తో పాటు వేరే కూడా వస్తాయి. ఎందుకు వేరే కూడా వస్తున్నాయంటే ఇప్పుడు // a అనేది ఒక స్ట్రింగ్ లాగా అనుకుంటుంది. ఈ స్ట్రింగ్ ఎక్కడెక్కడ ఉందో అది కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఎక్కడ ఉంది తెలుసా? ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ లింక్ లో //API అని ఉందా, ఇక్కడ మనకి // a ఉంది. అందుకని నాకు ఇది కూడా పాయింట్అవుట్ చేసింది. నెక్స్ట్కి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ ఇంకా లింక్ చూపిస్తుంది. బట్ అన్ని మనకి లింక్లే చూపిస్తానే నో గ్యారంటీ. సో అదర్ దాన్ లింక్స్ చూపిస్తుంది ఎలాగో, అండ్ అదర్ దాన్ లింక్స్ మనకి స్ట్రింగ్ మ్యాచ్ అయితే కూడా చూపిస్తుంది. బట్ వీ డోంట్ వాంట్. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏమవుతుందంటే నాకు ఈ వెబ్ పేజ్ లో ఉన్న లింక్స్ అన్ని నాకు కావాలి అంటాడు. ఐ వాంట్ ఆల్ ద లింక్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ వెబ్సైట్ అంటాడు. ఇప్పుడు మీరు ఈ // a అని ఇక్కడ మీరు సెర్చ్ చేశారు అనుకోండి, మీరు ఏమనుకుంటారు? ఏ ఎక్స్పెక్టేషన్ తో ఉంటారు? 201 లింక్స్ ఉన్నాయేమో అనుకుంటారు. నో, దట్స్ నాట్ ట్రూ. లింక్స్ తో పాటు ఆ టెక్స్ట్ సెర్చ్ చేసి కూడా మనకి చూపిస్తుంది. సో మీరు ఏం చేయాలి? ఇక్కడ కాదు సెర్చ్ చేయాల్సింది. ఇట్లాంటప్పుడు మనకి సెలెక్టర్ సబ్ మనకి చాలా బాగా పనిచేస్తుంది. కమ్ టు సెలెక్టర్ సబ్, ఇక్కడ // a అనివ్వండి. జస్ట్ క్లిక్ ఎంటర్ కొడితే 65 చూపిస్తుంది. ఎన్ని ఉన్నాయి? 65 ఉన్నాయి. మనకి ఇందాక ఎన్ని చూపించింది? 201 చూపించింది. సో ఆ 65 లింక్స్ ఏంటో మీకు చూసారా? పేజ్ లో అన్ని బ్లూ కలర్ తో హైలైట్ చేసింది. చూసారా? అన్ని బ్లూ కలర్ తో బాక్స్ లాగా హైలైట్ చేసింది వెబ్ పేజ్ లో. ఇలాంటి లింక్స్ ఏమన్నాయి అంటే వీటన్ని క్లిక్ చేసుకోవచ్చు. లింక్స్ ఇంకా ఫుటర్ లోకి వెళ్తే అక్కడక్కడ ఈ ఫుటర్ లో కూడా వీ హ్యావ్ లింక్స్. సో అలా లింక్స్ అన్నిటిని అలా బ్లూ కలర్ లో హైలైట్ చేస్తుంది. దిస్ టూల్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్.
సో సజెషన్స్ మీకు అక్కర్లేదు అయ్యా, సో ఇలా రాసుకోవచ్చు //a అని ఇస్తే there are 65 elements matching, right? So from today let us use selector sub. నేను సెలెక్టర్ సబ్ యూజ్ చేస్తాను సో దట్ మీకు కూడా అలవాటు అవుతుంది సెలెక్టర్ సబ్. ఇంకా నేను ఈ సెర్చ్ వాడిన కింద సెర్చ్ లో మనకి మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి కదా, దేర్ ఆర్ సమ్ మిస్కన్సెప్షన్స్. ఏంటంటే ఇక్కడ రాసే సరిపోద్ది కోడ్ అని, ఓకే, బట్ ఇది సరిగ్గా చూపిదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సెలెక్టర్ ఎక్స్పాతే కాదు, స్ట్రింగ్ కూడా మ్యాచ్ చేస్తుంది. అందుకని ఇట్ గివ్స్ us సమ్ ambiguous results. సజెషన్ ఆన్ చేసుకోవచ్చు మీరు, కాదండి ఏం కాదు. ఇప్పుడు సజెషన్ ఆన్ చేసుకొని మీరు ఇక్కడ ఏ ఎలిమెంట్ మీద అయితే ఉంటారో ఆ ఎలిమెంట్ రిలేటెడ్ సజెషన్స్ ఇక్కడ చూపిస్తుంది. ఏ ఎలిమెంట్ మీద ఉంటారో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తున్నారో నాకు పైన ఆరెంజ్ కలర్ అలా చూపిస్తుంది. ఇట్స్ చాలా హెల్ప్ఫుల్, చాలా బాగుంటుంది. సో రైట్ నౌ నేను సర్టిఫికేట్ ని ఇన్స్పెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సర్టిఫికేట్ అంటే ఇది కదా, ఇక్కడ చూసారా, నేను సర్టిఫికేట్ ఇన్స్పెక్ట్ చేయాలని నాకు ఇక్కడ సర్టిఫికేట్ కి కావాల్సిన ఎక్స్పాత్లను చూపిస్తుంది. నాకు ఇక్కడ దానికి రిలేటెడ్ ఏమైనా ఉంటే అన్ని చూపిస్తుంది. ఎక్స్పాత్ కూడా రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఇన్స్పెక్ట్ చేసి మీకు లింక్ టెక్స్ట్ అంటే లింక్ టెక్స్ట్ కాపీ, ఇది క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. పార్షల్ లింక్ టెక్స్ట్ అంటే ఇది కాపీ అవుతుంది. ఓకే, సో మీకు ఏది కావాలంటే యూ క్యాన్ సెలెక్ట్ దోస్ థింగ్స్. ఇది కావాలంటే ఇది, ఇది కావాలంటే ఇది, ఏది కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ సెలెక్టర్ సబ్. ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ చేయండి. దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తే వాట్ యూ గాట్, ఎస్, ఇప్పుడు ఈ లింక్ ఉంది కదా, ఇప్పుడు ఈ లింక్ చూసారా, ఈ లింక్ కావాల్సిన సజెషన్స్ అన్ని వచ్చాయి ఇక్కడ. బ్లాగ్స్ అండ్ వీడియోస్, జేఎస్ పాత్, లింక్ టెక్స్ట్, పార్షల్ లింక్ టెక్స్ట్. ఇందాక మనకి ఏముంది, ఇందాక సర్టిఫికేట్ ఉంది, నార్మల్ స్పేస్ సర్టిఫికేట్స్. ఇప్పుడు చూసారా బ్లాగ్స్ అండ్ వీడియోస్ అని ఉంది. ఇట్స్ వెరీ వెరీ హ్యాండీ. మీరు కోడ్ రాయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ సజెషన్స్ లో చూపించేస్తుంది మీకు. ఇట్స్ వెరీ వెరీ హ్యాండీ, ఇట్స్ వెరీ వెరీ గుడ్ టూల్. స్టార్ట్ యూజింగ్ దిస్ టూల్. ఇప్పుడు లెట్ మీ ఇన్స్పెక్ట్ డొనేట్. ఓకే, డొనేట్ ఇన్స్పెక్ట్ అవ్వాలా, డొనేట్ మొత్తం ఇన్స్పెక్ట్, ఎస్. ఇప్పుడు డొనేట్ ఇన్స్పెక్ట్ చేశాను, ఇది డొనేట్. చూసారా, డొనేట్ ఇన్స్పెక్ట్ చేస్తే డొనేట్ కావాల్సిన సిఎస్ సెలెక్టర్, ఎక్స్పాత్, జేఎస్ పాత్, క్లాస్ నేమ్, దీని క్లాస్ నేమ్ ఉంది. సో అందుకని క్లాస్ నేమ్ ఇచ్చాడు. అబ్జల్యూట్ ఎక్స్పాత్, మనం ఎప్పుడు అబ్జల్యూట్ ఎక్స్పాత్ వాడం. వి షుడ్ నాట్ యూజ్ అబ్జల్యూట్ ఎక్స్పాత్. మనం డిస్కస్ చేసాం వెంటనే ఎందుకు వాడకూడదు అనేది. అండ్ దెన్ వీ హ్యావ్ రిలేటివ్ సిఎస్ సెలెక్టర్, రిలేటివ్ ఎక్స్పాత్. గుడ్ కదా, దిస్ టూల్ ఈస్ వెరీ 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 హ్యాండీ. ఫైన్, రైట్. సో ఈ టూల్ వాడి మనం చేద్దాం. ఫైన్, రైట్ నౌ నేను సజెషన్స్ ఆఫ్ చేస్తున్నాను. సజెషన్స్ మనకు వద్దు, ఎందుకంటే వీ షుడ్ లెర్న్ ఎక్స్పాత్ టు రైట్ అవర్ సెల్ఫ్. మనం ముందు రాసుకుందాం ఎక్స్పాత్ ముందు మనం రాయడానికి ట్రై చేద్దాం. మీరు రాసి 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 అలసిపోయారు, ఇంకా నేను ఇతరా బాబు అంటే అప్పుడు దెన్ గో ఫర్ సజెషన్స్. బట్ ఫస్ట్ టైం ప్లీజ్ ట్రై టు మీరు రాయండి ఎక్స్పాత్. సో సజెషన్స్ ఆఫ్ చేస్తున్నాను. రైట్, ఆఫ్ చేసాం. ఆఫ్ చేసి లెట్స్ రైట్ ఏ ఎక్స్పాత్ ఫర్ దిస్ సర్టిఫికేట్. రైట్, సర్టిఫికేట్ కి రాసాము. రైట్, యా. సో సర్టిఫికేట్ ఇదే కదా, ఇట్స్ హైలైటింగ్. ఇది సర్టిఫికేట్ ఏ యాంకర్ ట్యాగ్ తో ఉంది. జస్ట్ రైట్, దానికి రాయండి. సో హౌ టు స్టార్ట్, వాట్ ఈస్ ఫార్ములా ఏంటంటే చూసారా, మీరు సజెషన్ చేసేస్తుంది. మీరు రాసే కొద్దీ అది ఆటో సజెషన్ చేస్తుంది. ఎలా సజెషన్ చేస్తుంది తెలుసా, మీరు ఏ ఎలిమెంట్ మీద అయితే మీరు హైలైట్ అయి ఉన్నారో, మీరు ఏ ఎలిమెంట్ మీద రైట్ నౌ ఉన్నారో డామ్ లో, మీరు ఏమైనా కోడ్ రాయడానికి ట్రై చేస్తే ఇట్ విల్ ఆటో సజెస్ట్. చూసారా, మీరు రైట్ నౌ మీరు ఉంది అక్కడ ఈ ఎలిమెంట్ మీద ఉన్నారు, అందుకనే మీకు // ఇవ్వగానే ఏ అంటుంది. బట్ ఏ మీద మీకు ఎన్ని ఉన్నాయి, 65 ఉన్నాయి. ఏ అని ఇవ్వండి. ఏ అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ రాయడానికి ట్రై చేయండి. బ్రాకెట్స్ పెట్టండి, ఎస్ బ్రాకెట్ పెట్టాను. దానికి అర్థమైపోయింది, ఓకే దీనికి కోడ్ రాస్తున్నాడు అని చెప్పి మీకు సజెషన్స్ అన్ని చూపిస్తుంది. టెక్స్ట్ సర్టిఫికేట్ స్టార్ట్స్ విత్ నార్మలైజ్ స్పేస్ డాట్, ఇలా మీకు అన్ని సజెషన్స్ చూపిస్తుంది. లాస్ట్ అని, పొజిషన్ అని. వెరీ 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 గుడ్ టూల్. సో మనం నిన్న ఏం చూసుకున్నాం దీనికి, ఎలా హౌ టు టెక్స్ట్ అని ఉంది కదా, వీ కెన్ గో విత్ టెక్స్ట్. ఎస్, టెక్స్ట్ అని రాగానే ఇట్ ఈస్ షోయింగ్ అస్. క్లిక్ చేయండి, ఎస్ మనకు ఎక్స్పాత్ వచ్చింది. ఎంటర్ కొట్టండి, ఎస్ వన్ ఎలిమెంట్ మ్యాచింగ్ అని చెప్పి మనకి ఆ ఎలిమెంట్ ఏంటో కింద హైలైట్ కూడా చేసింది. మనకి కింద హైలైట్ కూడా చేసింది. చూసారా,
రైట్, ఫైన్. సో యా, సో మనం ఏం చూస్తున్నాం, అబ్సల్యూట్ ఎక్స్పాత్ చూస్తున్నాం అండ్ రిలేటివ్ ఎక్స్పాత్ కూడా చూసాం. అండ్ ఇప్పుడు అండ్ ఆర్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. లెట్ us see what are and and or functions. సో లెట్ మీ గో టు ఇది, ఈ సైట్కి వెళ్దాను. ఈ సైట్ లో ఇన్స్పెక్ట్ చేయండి. రైట్, ఇన్స్పెక్ట్ చేశాను. సో రైట్ నౌ నేను ఈ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నా. ఈ ప్లాట్ఫామ్ నా, ఎస్ రైట్ నౌ ఈ ప్లాట్ఫామ్ నేను ఇన్స్పెక్ట్ చేయాలి. గో టు సెలెక్ట్ ఆర్ సబ్, సజెషన్స్ ఆఫ్ చేసేసుకోండి. ఈ ప్లాట్ఫామ్ కోరాలి. ఈ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, డామ్ లో. సో దీనికి ఎలా రాస్తాం, సో నార్మల్ గా రాద్దాం, // చూసారా. రైట్ నో నేను ఏ ఎలిమెంట్ మీద హైలైట్ అయ్యాను, నాకు ఆ ఎలిమెంట్ రిలేటెడ్ సజెషన్స్ అని చూపిస్తుంది. అండ్ దెన్ మనకి టైటిల్ ఉంది, టైటిల్ తో వెళ్దాం. @attribute కదా, సో ఐఎమ్ గోయింగ్ విత్ టైటిల్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్, ఇక్కడ ప్లాట్ఫామ్ PLAT ఫర్ ప్లాట్ఫామ్, రైట్. ఎస్, కాకపోతే నాకు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇదొక ఎలిమెంట్, ఈ పైది ఒక ఎలిమెంట్. ఐ హ్యావ్ 2 ఎలిమెంట్స్, XPath1 XPath2 2 చూపిస్తుంది. బట్ నాకు యూనిక్ గా ఇదే కావాలి. వై ఇట్ ఈస్ షోయింగ్ XPath2 అండ్ XPath1 అనే ఇంకో ఎలిమెంట్ ఎక్కడ ఉంది, XPath2 అనే ఇంకో ఎలిమెంట్ ఎక్కడ ఉంది. సో బేసికలీ ఈ టైటిల్ అనే ప్లాట్ఫామ్ పేరుతో దెర్ ఆర్ టూ ఎలిమెంట్స్. సో ఐ వాంట్ ఓన్లీ దిస్ ఎలిమెంట్ స్పెసిఫికలీ. నాకు ఈ ఎలిమెంట్ చాలా స్పెసిఫిక్ గా కావాలి. వాట్ కెన్ ఐ డూ, ఈ ఎలిమెంట్ కి ఏముంది, ఇంకా XPath కూడా ఉందిగా, XPath ఈజ్ ఈక్వల్ 2 అని ఉందిగా. సో లెట్స్ గో. సో అండ్ ఎలా రాస్తారు తెలుసా, అండ్. సో 2 పారామీటర్స్ మ్యాచ్ అవ్వాలి అంటే అండ్ రాసుకోవచ్చు ప్రోగ్రామ్ లాగా. సో @title is equal to platform and what else we are checking? We are checking @XPath. XPath is equal to 2. Enter కొట్టండి. ఎస్, సో ఇది అండ్. సో మీకు ఎలా మ్యాచ్ అవుతుంది. సో మోర్ దాన్ 1 పారామీటర్ తో, మోర్ దాన్ 1 అట్రిబ్యూట్ తో వి వాంట్ టు ఫైండ్ అన్ XPath, అండ్ వాడాలి. అండ్ ఆర్ ఫంక్షన్స్ అన్ని వాడుకోవచ్చు. అంటే టైటిల్ ప్లాట్ఫామ్ అవ్వాలి, XPath2 ఉండాలి, అయితేనే ఆ ఎలిమెంట్ ఫైండ్ చేయండి అంటున్నారు. ఆర్ ఎల్స్ నాకు టైటిల్ ప్లాట్ఫామ్ అయినా ఉన్న పర్లా, ఆర్ XPath2 ఉన్న పర్లా. సో రెండింటిలో ఏదో ఒకటి మ్యాచ్ అయినా పర్లా. ఏదో ఒకటి మ్యాచ్ అయినా అంటే టైటిల్ మ్యాచ్ అవుతున్నాయని వచ్చేస్తాయి, లేదా 2 మ్యాచ్ అవుతున్నాయని వచ్చేస్తాయి. సో అది అండ్ ఆర్. నెక్స్ట్ టెక్స్ట్ ఫంక్షన్ అని మనం చూసాం. లెట్ us see నార్మలైజ్ స్పేస్. ఈ నార్మలైజ్ స్పేస్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ సిమిలర్ టు టెక్స్ట్ ఫంక్షన్, బట్ ఒకటొకటి ఏంటంటే అది చెత్త స్పేస్లన్నీ రిమూవ్ చేస్తుంది. లెట్ us see that. యా, ఇప్పుడు మీరు రైట్ నౌ, యా, నేను ఈ సెలెక్టార్ సబ్ అనేది హైలైట్ చేశాను కదా. ఈ సెలెక్టార్ సబ్ అనేది హైలైట్ చేశాను. హైలైట్ చేస్తే మీకు ఇక్కడ చూసారా, నేమ్ లో సెలెక్టార్ సబ్ స్పేస్ వచ్చింది, లాస్ట్ లో ఖాళీ వచ్చింది. మీరు ఇప్పుడు లెట్స్ సే దీనికి ఫైండ్ చేద్దాం. మనం దీనికి ఫైండ్ చేద్దాం. దీనికి రైట్ నో క్లాస్ ఉంది, ఎలిమెంట్ హెడింగ్ టైటిల్, ఎలిమెంట్ ఆర్ సైజ్ డిఫాల్ట్, ఇవి ఉన్నాయి. బట్ ఏంటంటే ఇవి దీస్ ఆర్ నాట్ యూనిక్. ఇవి యూనిక్ గా ఉండవు. నాకు ఎలా తెలుసు యూనిక్ గా ఉండవు అంటే ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఆ క్లాస్ నేమ్, సరే ఈ క్లాస్ నేమ్ లో సెర్చ్ చేద్దాం, మీకు అర్థం అవుతుంది. h3 అండ్ @class. సో చూసారా, నేను @class పెట్టగానే నా క్లాస్ నేమ్ 3 సజెషన్స్ చూపిస్తుంది. సో యూనిక్ గా లేదు, క్లాస్ నేమ్ వాడుకోలేను నేను. సో @class ఈజ్ ఈక్వల్ టు, పేస్ట్ చేయండి క్లాస్ మొత్తాన్ని అండ్ ఫైనల్ గా కంప్లీట్ క్లోజ్ చేయండి. ఇన్వాలిడ్ XPath సమ్ మిస్సింగ్ సింగిల్ కొటేషన్. ఇప్పుడు మనం సింగిల్ కొటేషన్ మిస్ చేసాం. సెకండ్ స్టార్ట్ చేసాం సింగిల్ కొటేషన్, దట్ ఇస్ ఫైన్. లాస్ట్ లో ఓకే సంథింగ్ ఎక్స్ట్రా. సో నేను క్లాస్ నేమ్ తో చూస్తే ఐ గాట్ 3 థింగ్స్, నాకు 3 ఉన్నాయి. సో నేను క్లాస్ నేమ్ తో వెళ్ళలేను, సో తీసేస్తున్నా. నాకు ఇక్కడ క్లాస్ నేమ్ తో దీనికి వెళ్ళలేను, దీనికి యూనిక్ గా ఫైండ్ చేయాలి దీన్ని.
సో రైట్ నో దీనికి నేమ్ ఉంది కదా సెలెక్టర్ సబ్ అని. సో నేమ్ తో పోదాం, h3 /h3. ఇక్కడ నేమ్ ఆ టెక్స్ట్ ఎలా వెళ్తాం, వీ హావ్ సంథింగ్ కాల్డ్ as టెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు ఆ సెలెక్టర్ సబ్ అని రాయాలి, SELECTORS అండ్ హబ్. ఎంటర్ కొడుతున్నా, రాలా. ఎందుకు రాలా? 0 ఎలిమెంట్స్ మ్యాచింగ్ అని వస్తుంది. అదేంటి మొత్తం కరెక్ట్ గానే ఇచ్చాంగా, కరెక్ట్ గా ఇవ్వాల. ఇక్కడ స్పేస్ మిస్ చేసాం మనం. సో స్పేస్ కూడా కరెక్ట్ గా ఇవ్వాలి ఇక్కడ. సో 1 ఎలిమెంట్ మ్యాచింగ్. సో నేను ఏం చేశాను, ఇక్కడ స్పేస్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి. సో ఎగ్జాక్ట్ టెక్స్ట్ ఫంక్షన్ వాడుతున్నానంటే ఐ షుడ్ గివ్ ఎగ్జాక్ట్లీ, ఇక్కడ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా అదే ఇవ్వాలి. నేను ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయాలి. ఫైన్. సో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయడానికి సమ్ టైమ్స్ వీ డోంట్ నో, డెవలపర్ ఇప్పుడు మధ్య మధ్యలో స్పేస్ యాడ్ చేస్తా పోతాడు సమ్ రీజన్స్ వల్ల. కానీ మనకి ఎప్పుడు స్పేస్లు కరెక్ట్ ఇవ్వడానికి స్పేస్లతో సంబంధం లేకుండా మనకు ఓన్లీ టెక్స్ట్ తోనే చూసుకోవాలి అంటే కంటెంట్స్కి వెళ్ళొచ్చు. యూ కెన్ గో విత్ కంటెంట్స్కి వెళ్ళి జస్ట్ మీరు సెలెక్టర్ సబ్ అని ఇస్తే సెలెక్టర్ సబ్ ఉన్నది నాకు ఇవ్వండి అని చెప్పుకోవచ్చు. లేదనుకోండి అసలు నాకు స్పేస్ వద్దు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ టెక్స్ట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నార్మలైజ్ స్పేస్ అని వచ్చిందా, నార్మలైజ్ స్పేస్. ఎస్. సో నార్మలైజ్ స్పేస్ అని ఇస్తే బేసిక్ గా స్పేసెస్ అన్ని పీకేసి మీరు ఇచ్చిన ఎగ్జాక్ట్ ఆ స్ట్రింగ్ తో మ్యాచ్ చేస్తుంది, ఆ స్ట్రింగ్ ని కనుక్కోవడానికి వస్తుంది, ఆ స్పేస్లతో పట్టించుకోకుండా. ఇది నార్మలైజ్ స్పేస్. స్పేస్ ఏమో లేదు. సో దట్ ఈస్ నార్మలైజ్ స్పేస్. అండ్ నెక్స్ట్ వన్, ఒక డాట్ అని ఉంది చూసారా మీరు, డాట్ ఉంది. డాట్ అంటే ఏంటో చూద్దాం. సో మీరు ఇక్కడ టెక్స్ట్ అని ఇచ్చారా, ఇక్కడ మీకు టెక్స్ట్ అని ఇచ్చారు కదా, టెక్స్ట్ అని ఇస్తే మనకి 0 ఎలిమెంట్స్ ఫైండ్ అవుతున్నాయి బికాస్ స్పేస్ ఇవ్వలేదు. సో ఈ డాట్ కూడా అంతే, ఇన్స్టెడ్ ఆఫ్ టెక్స్ట్ ఫంక్షన్ యూ క్యాన్ యూజ్ డాట్. సో డాట్ ఫంక్షన్ లో స్పేస్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా చూద్దాం. సో డాట్ ఫంక్షన్ లో కూడా ఎగ్జాక్ట్ స్ట్రింగ్ మ్యాచ్ అవ్వాలి. నార్మలైజ్ స్పేస్ ఒకటే, ఆ స్పేస్ ని పెద్ద పట్టించుకోదు. సో డాట్ అయినా టెక్స్ట్ ఫంక్షన్ అయినా రెండు సేమే, బట్ రెండు ఎందుకు ఉన్నాయి అడగచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఒక గూగుల్ సెర్చ్ చేద్దాం, ఇక్కడ సమ్ ఏదో చేద్దాం, సెలీనియం పైథాన్. సరే, నేను ఇక్కడ సెలీనియం పైథాన్ అని సెర్చ్ చేశాను. నేను ఏ కీవర్డ్స్ అయితే సెర్చ్ చేశానో నేను ఆ 2 కీవర్డ్స్, ఇది సెలీనియం అండ్ పైథాన్, నాకు ఈ పేజ్ లో ఆ 2 కీవర్డ్స్ నాకు ఇలా బోల్డ్ లో కనిపిస్తాయి, పైథాన్, సెలీనియం ఇలా. మళ్ళీ ఇక్కడ సెలీనియం అండ్ పైథాన్, రైట్? ఇక్కడ అదే సెలీనియం పైథాన్ నాకు అనేది కొంచెం బోల్డ్ లో కనిపిస్తున్నాయి కదా, నాకు ఇక్కడ బోల్డ్ లో కనిపిస్తుంది. లెట్ us ఇన్స్పెక్ట్ దెమ్. మనం ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం. ఏదో ఒకటి తీసుకుందాం. ఇక్కడ నేను ఇది తీసుకుందాం, ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేయండి. రైట్, ఇక్కడ మీరు చూసారా, మీకు ఆ బోల్డ్ లో కనిపిస్తున్నవి ఏ ట్యాగ్ లో ఉన్నాయి? ఇట్ ఈస్ ఇన్ ట్యాగ్ కాల్ ఈఎం అనే ట్యాగ్ లో ఉంది. సో దీన్ని ఈ ట్యాగ్ ఎలా ఫైండ్ చేస్తారు? గో టు ఇలా ఇక్కడ ఈ డెవ్ టూల్స్ లోనే చేద్దాం. ఇక్కడ ఈ సెర్చ్ బార్ లో చేస్తాం. ఇక్కడ చేద్దాం ఫస్ట్ ఒకసారి. దీన్ని హౌ కెన్ యూ డూ, దీనికి ఎలా రాయాలి ట్యాగ్? ఇప్పుడు నేను ఎక్స్పాత్ ఎలా రాస్తాను ఈఎం కి? దానికి ఏ అట్రిబ్యూట్స్ లేవు, ఒకటే ట్యాగ్ ఒకటే ఉంది. సో జస్ట్ ఈఎం అనివ్వండి. అండ్ టెక్స్ట్ ఇస్తారుగా మీరు లోపల, టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్. రైట్, సో నాకు అన్ని ఫైండ్ అవుతున్నాయా? అన్ని ఫైండ్ అవుతున్నాయి కదా, 11 ఉన్నాయి, మొత్తం 11 ఉన్నాయి, బట్ అన్ని ఫైండ్ అవుతున్నాయి. 8, 9, 10, 11. ఓకే, బట్ నాకు ఇవన్నీ ఫౌండ్ అవట్లా. కొన్ని ఎక్కడ 11 ఫస్ట్ చూద్దాం. ఎస్, ఫస్ట్ ఇక్కడ ఉంది పైథాన్. ఈ పైథాన్ ఎందుకు ఫైండ్ అవట్లా చూద్దాం ఒకసారి. ఇన్స్పెక్ట్. ఓకే, ఇది లైన్ బిలో ఉంది, ఇది బిలో ఉంది. ఓకే, నో వరీస్. సో ఈఎం ట్యాగ్ ఇది.
సమ్ టైమ్స్ నాకు ఈ ట్యాగ్ నాకు చూడండి, నాకు ఈ టెక్స్ట్ మొత్తం కావాలి. ఇప్పుడు స్పాన్ లోకి వెళ్దాం. నేను స్పాన్ తీసుకుంటాను, ఒకసారి స్పాన్ టెస్ట్ చేస్తాను. పైన నా స్పాన్ తో చెక్ చేద్దాం. స్పాన్ ఓకే, టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ అని ఇచ్చా కదా, ఇంటెన్స్ ఇద్దాం. స్పాన్ లో వస్తుంది. లెట్స్ టేక్ ఈఎం. సమ్ టైమ్స్ మనకి ఈఎం ఫైండ్ అవ్వదు. మనకి ఏమవుతాయి అంటే, మనకి టెక్స్ట్ ఇస్తే మనకి అన్ని వర్క్ అవ్వవు, ఓన్లీ ఫ్యూ థింగ్స్ మనకి ఫెచ్ అవుతాయి. సమ్ టైమ్స్ మనకి ఈఎం అనేది ఈ టెక్స్ట్ ఫంక్షన్ తో మనకి ఫైండ్ అవుట్ అవడానికి ఛాన్స్ ఉండదు, ఫైండ్ అవ్వదు. అట్లాంటప్పుడు వీ కెన్ గో విత్ డాట్ అని ఇవ్వచ్చు. రైట్ నా ఇక్కడ ఫైండ్ అవుతుంది. ఈఎం యూజువల్ గా ఫైండ్ అవ్వదు టెక్స్ట్ ఫంక్షన్ తో, మరి ఇప్పుడు ఈరోజు ఫైండ్ అవుతుంది అంట. బట్ నో వరీస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ టెక్స్ట్ ఫంక్షన్ బదులు మీరు డాట్ వాడేసుకోండి, ఎందుకంటే డాట్ అన్ని ట్యాగ్స్ కి వర్క్ అవుట్ అవుతుంది. కొన్నిసార్లు ఈ టెక్స్ట్ అనేది కొన్ని ట్యాగ్స్ కి వర్క్ అవుట్ అవ్వదు. సో యూ క్యాన్ గో విత్ డాట్ కూడా సేమ్ టెక్స్ట్ లాగే, బట్ ఓన్లీ వన్ డిఫరెన్స్ ఏంటంటే అది అన్ని ట్యాగ్స్, కొన్ని ట్యాగ్స్ టెక్స్ట్ పనిచేయదు. దెన్ యూ కెన్ గో విత్ డాట్. సో ఇది మీరు ఇక్కడే రాయొచ్చు. ఈ టెక్స్ట్ మీరు సెలెక్టార్ సబ్ లోకి వెళ్ళి రైట్, ఇక సెలెక్టార్ సబ్ లో సేమ్ అదే రాస్తున్నాను, // నేను రైట్ నా నేను ఎక్కడ హైలైట్ అయి ఉన్నాను, అందుకే నాకు అన్ని చూపిస్తుంది. బి మీద ఉన్నా కదా, ఇప్పుడు సెలీనియం మీద హైలైట్ అవుతున్నాను. ఈ సెలీనియం మీద హైలైట్ అయ్యాను. ఇప్పుడు రాయండి // పెట్టి, ఇప్పుడు ఈ ఎలిమెంట్ రిలేటెడ్ సజెషన్స్ అని చూపిస్తుంది. సో రైట్ నౌ నాకు ఈఎం అనే ట్యాగ్ తో 25 ఎలిమెంట్స్ ఉన్నాయంట. ఈఎం అనే ట్యాగ్ తో 25 ఎలిమెంట్స్ ఉన్నాయి. 25 ఎలిమెంట్స్ ఉన్నాయి. దిస్ ఫైన్. ఈఎం దీంట్లో నాకు స్పెసిఫిక్ గా కావాల్సింది సెలీనియం. ఓకే అండి, రైట్ పెట్టి టెక్స్ట్ రాస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ టెక్స్ట్ డాట్ కామా సెలీనియం. ఓకే, డాట్ కామా కదా, ఈక్వల్, సారీ, 1 2. yes. So right now I have 8. I have got 8 seleniums. So instead of text you can use dot as well. So that is all about space, normalized space, text. Next indexing. Indexing మీరు ఇండెక్సింగ్ తెలుసు మనకి. ఇప్పుడు నాకు ఇలా నాకు చాలా ఉన్నాయి, నాకు చాలా ఉన్నప్పుడు నాకు ఓన్లీ ఐ వాంట్ ఓన్లీ ఫస్ట్ వన్. మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ 1 అని పెట్టచ్చు. 1 అంటే 5 ఎందుకు వస్తుంది? నాకు ఇలాంటివి ఉన్న వాటన్నిటిలో ఐ వాంట్ ఫస్ట్ వన్ ఆఫ్ దిస్ హోల్ థింగ్ కదా. సో దీన్ని మొత్తం బ్రాకెట్స్ లో పెట్టండి. బ్రాకెట్స్ లో పెట్టి దానికి 1 ఇవ్వండి. ఎస్, అప్పుడు ఓన్లీ ఫస్ట్ వస్తుంది. సో నథింగ్ బట్ ఈ ఎక్స్పాత్ తో సెర్చ్ చేసిన ఎలిమెంట్స్ అన్నిటిలో ఐ వాంట్ ద ఫస్ట్ వన్ అనేది. సో 1 ఇండెక్సింగ్, యూ కెన్ గో విత్ ఇండెక్సింగ్. ఆర్ఎల్స్ నిన్న మనం రాసాం కదా కోడ్, దాంతో చూద్దాం ఒకసారి. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, దీంట్లో ఒకసారి ఫెచ్ చేద్దాం డేటాని. ఇక్కడ మై టెక్స్ట్ 1 మై టెక్స్ట్ 2 చాలా ఉన్నాయి కదా. ఇన్స్పెక్ట్ దిస్ వన్స్. ఇన్స్పెక్ట్, ఎస్. సో ఇన్స్పెక్ట్ చేస్తే మై టెక్స్ట్ 1 మై టెక్స్ట్ 2 ఇలా చాలా ఉన్నాయి. లెట్ us go to సెలెక్టార్ సబ్. సెలెక్టార్ సబ్ లోకి వెళ్ళాను. సో రైట్ నౌ నేను ఈ పి అనే ట్యాగ్ తో ఉన్నాయని నాకు కావాలి. సో హౌ కెన్ ఐ డూ దట్? // p ఎంటర్ కొట్టండి. ఏమైంది? ఓకే, మనం రాసిన పేజ్ లో పనిచేయదా? రైట్, ఇది మనం రాసిన పేజ్ కదా, ఇది మనం లోకల్ లైన్స్ లోడ్ చేసిన పేజ్. మన లోకల్ లైన్స్ లోడ్ చేసిన పేజ్ మీద ఈ సెలెక్టార్ సబ్ పని చేయట్లా. నైస్. ఓకే, సో close this. Inspect once again. ఇక్కడ సెర్చ్ చేద్దాం సరే. ఫైండ్, రైట్. సో ఇక్కడ మై టెక్స్ట్ 1 p ఉంది కదా. సో హౌ టు ఫైండ్ p, ఆల్ ద p's, // p. // p పెడితే ఏమవుతుంది?
ఆ పి ఉన్న డబుల్ ఫార్వర్డ్ స్లాష్ పీతో ఉన్న అన్ని ఫైండ్ అవుతాయి. బట్ నో ఇష్యూస్, మన దగ్గర ఓన్లీ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ పి అంటే ఆ ట్యాగ్స్ ఉన్నాయి. నాకు దీంట్లో సెకండ్ది కావాలి అంటే గో టు 2, నాకు సెకండ్ది పాయింటెడ్ అవుతుంది. 4 ఇవ్వండి. ఎస్, నాకు 4th ఎలిమెంట్ పాయింటెడ్ అవుతుంది. లాస్ట్ అనే ఫంక్షన్ ఉంది, లాస్ట్. సో లాస్ట్ అంటే వీఆర్ గెటింగ్ 2 థింగ్స్, బట్ రైట్ నో ఇది ఈపీ కూడా లాస్ట్ లో చూపిస్తుంది. బట్ యా, ఈ గోట్ ద లాస్ట్ థింగ్ కదా, అందుకనే ఇక్కడ కొంచెం ఇది అంబిగ్యూస్ గా ఉంటుంది. రైట్ నో దిస్ పాయింట్ ఇస్ ద లాస్ట్ వన్. ఇప్పుడు మీరు రాసుకోవచ్చు లాస్ట్ -1 అంటే లాస్ట్ నుంచి -1 సెలెక్ట్ అవుతుంది, లాస్ట్ -2 లాస్ట్ నుంచి సెకండ్ సెలెక్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ సంథింగ్ అంటే లాస్ట్ అనే ఫంక్షన్ కూడా ఉంది. ఓకే, సో అలా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక క్వెరీ ఉంది ఇక్కడ. ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాగ్ పి అనే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ ఎలిమెంట్స్ ఓపెన్ చేద్దాం ఒకసారి. రైట్, ఈ పి అనే ఎలిమెంట్స్కి ఏం చేస్తానంటే నేను దీనికి ఒక అట్రిబ్యూట్ ఇస్తాను. అట్రిబ్యూట్ పేరు మై అట్రిబ్యూట్ అంటున్నాను, అంతే. దీనికి వాల్యూ ఉన్నాం, జస్ట్ అట్రిబ్యూట్ ఒకటే స్పెసిఫై చేస్తా, ఆర్ఎల్స్ మై అట్రిబ్యూట్ అని కాదు, డెమో అనేది సంథింగ్ పెట్టా, అది అట్రిబ్యూట్ పేరు. నో వరీస్, టెస్ట్, దీనికి ఏమో టెస్ట్ ATTR టెస్ట్ అట్రిబ్యూట్ అని పెట్టాను. వాయిస్ క్లారిటీ లేదా అండి? మౌనిక, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? యా బ్రో, వినిపిస్తుంది. ఓకే, అంటే కొంచెం లాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పర్లేదు అన్నట్టు. ఓకే. సో నేను సేవ్ చేస్తున్నాను ఈ ఫైల్ని. ఉన్నప్పుడు రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే చూసా అక్కడ అట్రిబ్యూట్ వచ్చింది, కానీ నాకు దానికి వాల్యూ రాలా. ఇలాంటివి ఎలా ఫైండ్ చేయాలి? హౌ టు ఫైండ్ దీస్ టైప్ ఆఫ్, ఇలా ఇస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, @attribute అని ఇస్తాం, ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ అని ఇస్తాం కదా. బట్ నా దగ్గర వాల్యూ లేదు, ఏం పర్లా, వాల్యూ ఇవ్వమాకండి, జస్ట్ అట్రిబ్యూట్ ఒకటి స్పెసిఫై చేయండి, @demo అదొకటి స్పెసిఫై అయిపోయింది. సో సమ్ టైమ్స్ దెర్ ఆర్ సమ్ సినారియోస్ వేర్ మీకు ఏంటంటే అట్రిబ్యూట్స్ ఉంటాయి కానీ వాటికి వాల్యూస్ ఉండవు. అట్లాంటప్పుడు ఫైండ్ చేయాలన్నప్పుడు యూ షుడ్ ఇలా ఫైండ్ చేయాలి. ఓకే, సో దిస్ ఆల్ అబౌట్ ఎక్స్పాత్స్. ఇంకా ఉన్నాయి, చెప్తాను. ఎస్, పొజిషన్, ఈ పొజిషన్ మనం చూసాం, ఇండెక్స్ పొజిషన్, లాస్ట్ ఇండెక్స్ ఎక్సెట్రా. రైట్, సో ఎక్స్పాత్స్ లో నౌ విల్ గో టు ఎక్స్పాత్ యాక్సిస్ అని మనకు ఒకటి ఉంటుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్, ఎక్స్పాత్ యాక్సిస్. ఇది మనం చూద్దాం ఏంటి, వాట్ ఈస్ ఎక్స్పాత్ యాక్సిస్. యా, అండ్ వన్ మోర్ థింగ్, మీకు చూడండి పార్షియల్ ప్యాటర్న్ మ్యాచ్. ఇక్కడ మీరు చూసారా పార్షియల్ ప్యాటర్న్ మ్యాచ్ అంటే మీరు కంప్లీట్ గా మ్యాచ్ అయినా పర్లేదు, పార్షియల్ ప్యాటర్న్ మ్యాచ్ అని ఈ ఫంక్షన్ వాడుకోవచ్చు. అండ్ స్టార్ట్స్ విత్, మీరు ఒక అట్రిబ్యూట్ ఉంది, ఆ అట్రిబ్యూట్ స్టార్టింగ్ విత్ సమ్ వాల్యూ, దెన్ యూ కెన్ యూజ్ స్టార్ట్స్ విత్. కంటైన్స్ అంటే కంటైన్స్ అంటే ఎక్కడైనా ఉంటాయి పర్లా, స్టార్ట్స్ విత్ కూడా మీరు వాడుకోవచ్చు. అంటే ఈ నా అట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఈ ఫంక్షన్ తో, ఈ నేమ్ సారీ ఈ వాల్యూతో స్టార్ట్ అవ్వాలి. నా అట్రిబ్యూట్ యొక్క వాల్యూ సమ్ వాల్యూతో స్టార్ట్స్ విత్ టెక్స్ట్. టెక్స్ట్ గురించి తెలుసు మీకు. ఇప్పుడు లెట్స్ గో టు ఎక్స్పాత్ యాక్సిస్. ఎక్స్పాత్ యాక్సిస్, ఎస్, మనకు కొన్ని ఎక్స్పాత్ యాక్సిస్ అని ఉన్నాయి. వాటర్ ఎక్స్పాత్ యాక్సిస్ మనం చూద్దాం. ఎక్స్పాత్ యాక్సిస్ అంటే ఏమీ లేదు, లెట్స్ సే సెక్టార్ సబ్ లోకి వచ్చేస్తున్నాను ఈ వెబ్సైట్ లోకి. నేను ఇప్పుడు ఈ సెలెక్టార్ సబ్ అనే వెబ్సైట్ లో ఎలా, 1 సెకండ్, నేను మన కోడ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం రాసిన వెబ్సైట్ ఇక్కడ ఉంది, రైట్. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్సిస్ అంటే ఏంటో, నేను కమ్ టు నో. రైట్, ఇక్కడ నాకు నేను ఇక్కడ ఏం ఫైండ్ చేశాను, నేను ఇప్పుడు p@demo అని ఈ ఎలిమెంట్ ఫైండ్ చేశాను కదా, ఈ ఎలిమెంట్ ఫైండ్ చేశాను. ఇప్పుడు ఈ ఎలిమెంట్ నుంచి నేను 1 స్టెప్ పైకి వెళ్దాం అనుకుంటున్నాను.
నేను ఈ ఎలిమెంట్ నుంచి 1 స్టెప్ పైకి వెళ్దాం అనుకుంటున్నాను. హౌ కెన్ ఐ గో? అంటే ఈ div అనేది ఏమైంది తెలుసా? ఈ div లోపల మనకి చాలా పీస్ ఉన్నాయి. సో div అనేది పేరెంట్. ఈ పేరెంట్ కి దేర్ ఆర్ నంబర్ ఆఫ్ చైల్డ్స్. ph3 ఇవన్నీ చైల్డ్స్. సో div అనేది ఈ పీస్ కి h3 కి ఏమవుతుంది? పేరెంట్ అవుతుంది. ఈ div అనేది ఇక్కడ ఉన్న వాటికి పేరెంట్ అవుతుంది. రైట్? ఇప్పుడు ఈ పీలు ఇవన్నీ సిబ్లింగ్స్ అవుతాయి. ఓకే, ఇవన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఒకే లెవెల్లో ఉన్న వాటన్నిటిని సిబ్లింగ్స్ అంటాం. వన్ లెవెల్ పైన ఉంటే పేరెంట్. ఈ డివ్కి పి ఏమవుతుంది? చైల్డ్ అవుతుంది. డివ్కి పి చైల్డ్ అవుతుంది, పీకి డివ్ పేరెంట్ అవుతుంది. ఈ పీకి h3కి ఇవన్నీ సిబ్లింగ్స్ అవుతాయి. ఓకే, సో నేను ఏం చేస్తాను తెలుసా? డివ్ ఉంది కదా, ఈ డివ్ లోపల ఇంకో డివ్ పెడతాను. కోడ్లోకి వెళ్ళి రైట్, సో ఇక్కడ డివ్ ఉంది, ఈ డివ్ లోపల ఇంకో డివ్ పెడతాను కావాలని. సో ఇక్కడ డివ్ క్లోజ్ చేస్తాను. సో ఈ డివ్ కూడా ట్యాగ్ ఇద్దాం. rdiv అని ఇస్తాను. ఏదో ఒకటి rdiv is equal to random. రైట్, సెకండ్ డివ్ లోకి నేను ఒక ట్యాగ్ ఇచ్చాను, కంట్రోల్ S సేవ్ చేశాను. ఇక్కడికి వెళ్దాం, రిఫ్రెష్ చేయండి. మీకు ఇక్కడ చేంజ్ ఏం అవ్వదు, బట్ మీరు ఇక్కడ పెద్ద చేంజెస్ ఏం జరగవు UI లో. బట్ మీరు కిందకి వస్తే ఈ డివ్ లోపల ఇంకో డివ్ ఉంది, ఈ డివ్ ఉంది, ఈ డివ్ లోపల ఇంకో డివ్ ఉంది. ఇప్పుడు ఈ డివ్ లోపల మీకు నంబర్ ఆఫ్ పీస్ ఉన్నాయి, మీకు నంబర్ ఆఫ్ పీస్ కానీ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఈ డివ్ ఏమవుతుంది? ఈ పీకి ఈ డివ్ పేరెంట్ అవుతుంది. దీనిపైన ఉన్న డివ్ ఏమవుతుంది తెలుసా? యాన్సిస్టర్ అవుతుంది. ఇప్పుడు ఈ డివ్ ఈ పీస్ కి h3కి ఇట్ బికమ్స్ యాన్సిస్టర్, నాట్ పేరెంట్. ఇది ఈ డివ్ పేరెంట్ అవుతుంది, దీనిపైన ఉన్న డివ్ యాన్సిస్టర్ అవుతుంది. ఇప్పుడు ఈ డివ్ కి ఈ పీస్ అందరూ ఏమవుతారు? డైరెక్ట్ డివ్ ఏమవుతుంది? ఫస్ట్ ఉన్న డివ్ కి సెకండ్ ఉన్న డివ్ డైరెక్ట్ డివ్ ఏమవుతుంది అంటే చైల్డ్ అవుతుంది. ఈ డివ్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఏమవుతారండి? వీళ్ళు డిసెండెంట్స్ అవుతారు. వీళ్ళందరూ డిసెండెంట్స్ ఈ డివ్ కి. అదే పీకి డివ్ యాన్సిస్టర్, సెకండ్ డివ్ కి పీకి పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, పీస్ అన్నిటికి సిబ్లింగ్స్ రిలేషన్షిప్. ఓకే, సో ఈ రిలేషన్షిప్ గుర్తుంచుకోండి. ఇప్పుడు లెటస్ మనం వెళ్ళచ్చు. ఇప్పుడు లెట్స్ ఏ నేను మై టెక్స్ట్ 2a అని ఉంది కదా, ఇక్కడికి వద్దాం. టెక్స్ట్ అట్రిబ్యూట్, ఈ పీ ట్యాగ్ విత్ టెక్స్ట్ అట్రిబ్యూట్ ఏదైతే ఉందో నేను ఆ ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తాను. హౌ కెన్ ఐ ఫైండ్ దట్? ఈ ఎలిమెంట్ ఎలా ఫైండ్ చేయొచ్చు? పీ ట్యాగ్ టెక్స్ట్ అట్రిబ్యూట్ తీసుకొని ఇక్కడ పెడదాం. రైట్, నాకు ఎలిమెంట్ ఫైండ్ అయింది యూనిక్. రైట్, ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ ఫైండ్ అయ్యాను. నేను ఇప్పుడు దీని నుంచి దీని పేరెంట్ వెళ్దాం అనుకుంటున్నాను. అంటే ఎలా చేయాలి తెలుసా? ఫార్వర్డ్ స్లాష్ పెట్టి we have something called as పేరెంట్ అని ఇచ్చి డబుల్ కాలన్ ఇవ్వాలి. పేరెంట్ డబుల్ కాలన్ అండ్ ఆ పేరెంట్ యొక్క ట్యాగ్ ఇవ్వాలి. ట్యాగ్ లేదా మళ్ళీ అంతే, ఆ పేరెంట్ యొక్క సింటాక్స్, మన ఎక్స్పాత్ సింటాక్స్ ఇవ్వాలి. ఆ పేరెంట్ యొక్క ఎక్స్పాత్ సింటాక్స్ ఇవ్వాలి. ఆ పేరెంట్ యొక్క సింటాక్స్ అనేవ్వండి, లేదా పేరెంట్ ఫైండ్ చేయాలి. బేసిక్ అంతే. ఆ పేరెంట్ కి వెళ్తున్నాం, ఈ పేరెంట్ కి ఏముంది? డివ్ ఉంది కదా, సో డైరెక్ట్ లో డివ్ అనేవ్వండి. చూసారా? ఆ డివ్కి వెళ్ళారు మీరు, డివ్కి వెళ్ళారు చూసారా? సో దిస్ ఇస్ హౌ పేరెంట్ వర్క్స్. నేను ఇప్పుడు రైట్ పేరెంట్ లో ఉన్నాను. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. నేను రైట్ నౌ ఈ పొజిషన్ లో ఉన్నాను. ఈ పొజిషన్ లో నుంచి నేను ఇప్పుడు ఈ పీ మై టెక్స్ట్ 33కి వద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ కిందకి వద్దాం అనుకుంటున్నాను. ఈ పీలో మై టెక్స్ట్ 33. అప్పుడు కిందకి రావాలంటే ఏం చేయాలి? చైల్డ్ కి మీరు చైల్డ్ అని స్పెసిఫై చేయొచ్చు, ఇలా చైల్డ్ అని రాయొచ్చు. ఆర్ఎల్స్ మీరు చైల్డ్ అని రాయకపోయినా ఒక ఫార్వర్డ్ స్లాష్ పెడితే చాలు. మీరు ఒక ఫార్వర్డ్ స్లాష్ పెట్టినా మీరు ఒక స్టెప్ కిందకి వస్తున్నట్టే. మనం చూసాం అబ్జల్యూట్ పాత్ లో ఫార్వర్డ్ స్లాష్ పెడితే ఒక స్టెప్ కిందకి వస్తున్నట్టు, డబుల్ ఫార్వర్డ్ స్లాష్ పెడితే డైరెక్ట్ గా దాని దగ్గరికి వచ్చేస్తున్నట్టు. సో రైట్ నేను ఏం చేస్తాను? రైట్ నా ఈ పొజిషన్ లో ఉన్నాను. ఇక్కడ నుంచి ఒక స్టెప్ కిందకి వద్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి వద్దాం అనుకుంటున్నాను? ఈ పీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. సో పీ అని ఇద్దాం. కానీ మనకు 6 పీస్ ఉన్నాయి. ఈ డివ్ కింద 1 2 3 6 పీస్ ఉన్నాయి. బట్ నేను ఏ పీ దగ్గరికి వెళ్ళాలి? ఈ మై టెక్స్ట్ 33 పీ దగ్గరికి వెళ్ళాలి స్పెసిఫిక్ గా. దీని ఎలా ఫైండ్ చేస్తాను? ఎక్స్పాత్ రాయొచ్చు కదా, దీన్ని టెక్స్ట్ యూజ్ చేసి. పీ టెక్స్ట్ కాకుండా నేను డాట్ వాడుతున్నాను, ఈజ్ ఈక్వల్ టు
మై టెక్స్ట్ ఆర్ఎల్స్ సింపుల్ గా కంటైన్స్ వాడదాం, ఎందుకంటే 33 అని ఇవ్వచ్చు. ఆర్ఎల్స్ కంటైన్స్ డాట్ కామా 33. ఓకే, సో నేను ఇప్పుడు ఏం లేదు, ఈ అట్రిబ్యూట్ దగ్గరికి వచ్చాను, పైకి వెళ్ళాను, కిందకి వచ్చాను. జస్ట్ మీకు యాక్సిస్ చూపిస్తాను, పైకి కిందకి నావిగేట్ అవ్వచ్చు అని. సో ఒక స్టెప్ పైకి వెళ్ళాలంటే పేరెంట్ వాడాలి. ఓకే, పైకి వెళ్ళాలంటే ఇప్పుడు నేను 33 దగ్గర ఉన్నాను. ఈ 33 దగ్గర నుంచి 4కి రావాలి. మై టెక్స్ట్ 33 దగ్గర నుంచి మై టెక్స్ట్ 4కి రావాలి. ఎలా వస్తాను? మై టెక్స్ట్ 4 అనేది సేమ్ లెవెల్లో ఉంది. ఇట్స్ నాట్ ఎ చైల్డ్. మీరు ఫార్వర్డ్ స్లాష్ పెట్టి మీరు చేశారంటే ఏం లేదు, ఎందుకంటే ఈ పీ కింద ఇంకేం ఎవరు లేరు కాబట్టి. ఈ పీకి ప్యారల్ గా ఉన్నారు కానీ ఈ పీ కింద ఎవరు లేరు. సో చైల్డ్ కాదు మీరు వాడాల్సింది. ఇప్పుడు వీ షుడ్ యూస్ సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ ఇదేంటిది? మై టెక్స్ట్ 4 ఈస్ నెక్స్ట్ టు 33. సో ఇది కాల్డ్ as ఫాలోయింగ్ సిబ్లింగ్. ఇప్పుడు మై టెక్స్ట్ 2b ఉందా? మై టెక్స్ట్ 2b ఈస్ అబౌవ్ 33. ఇది ఈస్ కాల్డ్ as ప్రిసీడింగ్ సిబ్లింగ్. సో మనం వెళ్ళాల్సింది 4కి వెళ్ళాలి కాబట్టి ఫాలోయింగ్ సిబ్లింగ్ అని వాడాలి. ఫాలోయింగ్ స్లాష్ సిబ్లింగ్ మళ్ళీ సేమ్ డబుల్ కాలన్ టీ. ఓకే, సో నేను ఇప్పుడు ఈ సిబ్లింగ్ వచ్చాను. నైస్, ఫాలోయింగ్ సిబ్లింగ్, ఈ సిబ్లింగ్ వచ్చాను. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి డైరెక్ట్ 2aకి వెళ్దాం అనుకుంటున్నాను. 4 నుంచి 2aకి వెళ్దాం అనుకుంటున్నాను. హౌ కెన్ ఐ గో? ప్రిసీడింగ్ వాడాలి. PRECEDING ప్రిసీడింగ్ సిబ్లింగ్ పి. బట్ నాకు దీని ప్రిసీడింగ్ సిబ్లింగ్ పి అని ఇస్తే నాకు 5 పీస్ ఉన్నాయి. 1 2 3 4 5. ఏది? ఈ ఫాలోయింగ్ ఈ 4, ఈ పి ఇది ఈ ఫాలోయింగ్ సిబ్లింగ్ పి అంటే ఎవరు? ఇది. మనం 33కి వెళ్ళాం కదా, 33 నుంచి ఫాలోయింగ్ సిబ్లింగ్ పి అన్నాను. సో 33 నుంచి 4కి వచ్చాం. ఈ 4 నుంచి మనం ప్రిసీడింగ్ సిబ్లింగ్స్ జస్ట్ పి అని ఇచ్చాం. ప్రిసీడింగ్ సిబ్లింగ్స్ లో ఉన్న పీలు అన్ని అని. సో నాకు ప్రిసీడింగ్ సిబ్లింగ్స్ లో నాకు 4 1 2 3 4 5 ఇన్ని సిబ్లింగ్స్ ఉన్నాయి. బట్ ఐ వాంట్ టు గో టు స్పెసిఫిక్ టు 2a. అప్పుడు ఏం చేయాలి? పి కంటైన్స్ డాట్ కామా 2a. ఓకే, చూసారా నేను నావిగేట్ ఎలా అయ్యాను? పైకి నుంచి కిందకి, కింద నుంచి పైకి, మళ్ళీ పక్క నుంచి పక్కకి ఇలా నావిగేట్ అవ్వచ్చు. ప్రొసీడింగ్ సిబ్లింగ్, ఫాలోయింగ్ సిబ్లింగ్, పేరెంట్, చైల్డ్ ఇవన్నీ వాడుకోవచ్చు. ఇవన్నీ క్లియర్ గా ఉన్నాయి నా బ్లాగ్ లో. సో చైల్డ్ కి ఇలా వాడాలి. ఆర్ఎల్స్ ఫార్వర్డ్ స్లాష్. డిసెండెంట్ అంటే నా కింద చైల్డే కాదు, ఎవడైనా సరే. అంటే డబుల్ ఫార్వర్డ్ స్లాష్ పెడితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా, డిసెండెంట్. పేరెంట్, యాన్సిస్టర్, ఫాలోయింగ్ సిబ్లింగ్ అండ్ ప్రిసీడింగ్ సిబ్లింగ్. సో యాన్సిస్టర్ చూద్దాం. వాట్ ఈస్ యాన్సిస్టర్? సో రైట్ నో అంత బీగేస్తున్నాను నేను. ఇప్పుడు యాన్సిస్టర్కి వెళ్దాం. సో రైట్ నో నేను డైరెక్ట్గా క్రికెట్ స్కూల్కి రావాలి. క్రికెట్ స్కూల్ డైరెక్ట్గా ఎలా వస్తాను? నేను డైరెక్ట్ దీనికి ఎక్స్పాత్ రాయచ్చుగా, డబల్ ఫార్వర్డ్ స్లాష్ H3. H3 అంటే చాలు, ఒకటే ఉంది రైట్ నో, నో ఇష్యూస్. బట్ మనం కొంచెం రోబస్ట్గా రాద్దాం. అంటే H3 రేపు మారిపోవచ్చేమో తెలీదు. సో సమ్ లిట్ మోస్ట్ రోబస్ట్గా రాద్దాం, టెక్స్ట్ యూజ్ చేసి రాద్దాం. సో కంటైన్స్ డాట్ కామా క్రికెట్. చాలు, క్రికెట్ స్కోర్. సో నేను డైరెక్ట్ గా ఎలిమెంట్ ఫైండ్ చేశాను. ఇప్పుడు ఈ ఎలిమెంట్ నుంచి డైరెక్ట్ గా దీని యొక్క యాన్సిస్టర్ ఎవరెవరు ఉన్నారు? ఈ డివ్ పేరెంట్ అవుతుంది. సో ఈ డివ్ యాన్సిస్టర్ అవుతుంది. ఈ డివ్ పైన బాడీ ఉంది, బాడీ కూడా యాన్సిస్టర్ అవుతుంది. దీనిపైన HTML ఉంది, HTML కూడా యాన్సిస్టర్ అవుతుంది. సో HTML లోపల బాడీ లోపల ఉన్న డివ్ లోపల ఉన్న డివ్, ఆ డివ్ లోపల క్రికెట్ స్కోర్ ఉంది. సో క్రికెట్ స్కోర్ యొక్క డైరెక్ట్ పేరెంట్ ఈ డివ్ అవుతుంది. ర్యాండమ్ ఉన్న డివ్ అవుతుంది పేరెంట్ కింద. దీనిపైన ఉన్న డివ్ ఏమవుతుంది అంటే ఇట్ విల్ బికమ్ యాన్సిస్టర్. సో యాన్సిస్టర్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ANCESTOR యాన్సిస్టర్ కోలన్. నేను ఏ యాన్సిస్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను? ఐ హావ్ మెనీ యాన్సిస్టర్స్. డివ్ ఉన్నాడు, బాడీ ఉంది, HTML ఉంది. ఐ హావ్ టు గో టు డివ్ అని ఇచ్చాను. బట్ నాకు 2 ఫైండ్ అయింది, అంటే పేరెంట్ కూడా ఫైండ్ అయింది. చూసారా? సో బేసికలీ పేరెంట్ ఈస్ ఆల్సో an ancestor. సో బట్ నాకు కావాల్సిన పేరెంట్ కాదు, పైన ఉన్న డివ్ కావాలి. మీరు ఇప్పుడు ఏం చేయదు తెలుసా? మీరు ఇక్కడ
నాట్ అన్న ఫంక్షన్ ఉంది. నాట్ ఇక్కడ @rdiv పెట్టుకోవచ్చు. అంటే నాట్ అంటే నాకు ఈ అట్రిబ్యూట్ ఉండకూడదు అన్నారు. నేను నాకున్న div లో నాట్ ఈ అట్రిబ్యూట్ ఉండకూడదు. సో రైట్ నాకు రెండు ఫైండ్ అయినాయి. ఇది ఫైండ్ అయింది, ఇది ఫైండ్ అయింది. ఇందాక నేను ఏం చేశాను, ఇప్పుడు నాట్ పెట్టేసి ఈ అట్రిబ్యూట్ ని పీకేసా. ఈ అట్రిబ్యూట్ నాకు ఈ ఎలిమెంట్ వద్దు అంటున్నాను. సో నాకు ఇంకా మిగిలింది ఇది ఒకటే కదా. సో నాకు అలా వెళ్ళాను. సో ఇది యాన్సిస్టర్. మీ యాన్సిస్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే యూ షుడ్ యూజ్ యాన్సిస్టర్. ఓకే. సో ఫాలోయింగ్ సిబ్లింగ్, ప్రిసీడింగ్ సిబ్లింగ్, చైల్డ్, యాన్సిస్టర్ ఇవన్నీ ఇంపార్టెంట్. రియల్ టైమ్ సినారియోస్ లో ఇవన్నీ మీరు వాడతారు. సో ప్లీజ్ ప్రాక్టీస్ దెమ్ పర్ఫెక్ట్లీ. జస్ట్ ఏదో ఒక వెబ్సైట్ తీసుకోండి, పైకి కిందకి వెళ్తూ ఉండండి. ఇప్పుడు బెస్ట్ ఇలాంటి ఎప్పుడు ఎలా అవసరం అయిందంటే, లెట్స్ సే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఈ టెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాను. ఈ టెస్ట్ ప్రాజెక్ట్ లో నేను బ్లాగ్కి వెళ్ళాలి, వేరే వెబ్సైట్ ఏదైనా తీసుకోండి, నో ఇష్యూస్. ఇది దాన్ని చూస్తున్నాను కదా. సో ఈ డెమోలో ఇక్కడ పెద్ద ఎలిమెంట్స్ లేవు. అమెజాన్కి వెళ్దాం. రైట్, ఇప్పుడు నేను అమెజాన్కి వచ్చాను. ఈ అమెజాన్ వెబ్సైట్ లో నేను ఇక్కడ ఉంది కదా, హలో సెలెక్ట్ యువర్ అడ్రస్, ఇది ఫైండ్ చేయాలి. సో ఇన్స్పెక్ట్ చేయండి. రైట్, ఇప్పుడు ఏంటిది, ఇది ఏ కదా, ఇది రైట్ నో ఇది ఏ అనే ట్యాగ్ తో ఉంది. బట్ ఇది యూనిక్ గా లేదు. ఎలా చెప్తాను, దీనికి ఏమున్నాయి అసలు? ఏ అని ఉంది, దీనికి ట్యాబ్ ఇండెక్స్ 0 అని ఉంది, ఐడి ఏదో ఉంది, క్లాస్ నావిగేట్ అనేది ఉంది. సో సజెషన్స్ ఆన్ చేసుకోండి. సో రైట్ నో సజెషన్స్ ఆన్ చేసుకుంటే సజెషన్ చూపిస్తుంది. మన సజెషన్స్ అక్కర్లా, యూనిక్ గానే ఉంది. సో ఇక్కడికి వెళ్దాం, దీన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. రైట్ నో నేను ఇక్కడ ఉన్నాను. దీనికి నేను ఇప్పుడు రాయాలి. ఎలా రాస్తాను, // పెడితే నాకు ఇలా ఎన్ని ఉన్నాయి, 384 లింక్స్ ఉన్నాయి ఈ అమెజాన్ లో. బట్ ఐ షుడ్ గో ఫర్ @ID ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం పెట్టాలి, నేను నావిగేట్ గ్లోబల్ లొకేషన్ పెడదాం. ఓకే, ఎంటర్ కొడదాం. రైట్, సో నాకు ఈ ఎలిమెంట్ ఫైండ్ అయింది. కదా. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఫైండ్ అయింది. నేను నాకున్న రిక్వైర్మెంట్ ఏంటంటే, ఈ ఎలిమెంట్ ద్వారా నేను ఈ సెర్చ్ బటన్ ని ఫైండ్ చేయాలి. అంటే నేను డైరెక్ట్ ఈ సెర్చ్ బటన్ ఫైండ్ చేయడం కాదు, ఈ ఎలిమెంట్ నుండి ఈ ఎలిమెంట్ ని బేస్ కింద పెట్టుకొని ఈ ఎలిమెంట్ నుండి ఈ సెర్చ్ బటన్ కి వెళ్ళాలి. అసలు ఈ సెర్చ్ బటన్ ఎక్కడ ఉంది చూద్దాం ఒకసారి. ఇన్పుట్. సో ఇదంతా ఈ యాంకర్ ట్యాగ్ అంతా ఇదంతా ఒక డివ్ లో ఉంది. డివ్ కింద ఇంకో డివ్ ఉంది, ఇక్కడ ఒక డివ్ ఉంది. రైట్, ఈ డివ్ ఉంది, ఇక్కడ డివ్ ఉంది. డివ్ కింద సమ్ స్క్రిప్ట్ ఉంది, స్క్రిప్ట్ కింద ఇంకో డివ్ ఉంది, ఈ డివ్ కింద ఇంకో డివ్ ఉంది, ఈ డివ్ కింద. ఓకే, సో బేసికలీ నావిగేషన్ బెల్ట్ అనేది మొత్తం ఇది. మీరు నావిగేషన్ బెల్ట్ కి వెళ్ళారనుకోండి, నావిగేషన్ బెల్ట్ అంటే మనకి మొత్తం చూపిస్తుంది, చూసారా, ఈ పై మొత్తం హైలైట్ అవుతుంది. ఓకే, సో ఈ నావిగేషన్ బెల్ట్ అంటే ఇది, నావిగేషన్ ఫిల్ అంటే కింద, నావిగేషన్ రైట్ అంటే ఇది. నావిగేషన్ బెల్ట్ లోపల నావిగేషన్ లెఫ్ట్, నావిగేషన్ ఫిల్, నావిగేషన్ రైట్ 3 ఉన్నాయి. సో నాకు ఇది ఎక్కడ ఉంది, హలో అనేది లెఫ్ట్ లో ఉంది. ఈ సెర్చ్ బటన్ ఎక్కడ ఉంది, నావిగేషన్ ఫిల్ లో ఉంది. సో ఫస్ట్ నేను ఏం చేయాలి, కానీ ఈ రెండింటికి ఎవరు పేరెంట్, నావిగేషన్ బెల్ట్. సో మనం ఏం చేద్దాం అంటే, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఈ నావిగేషన్ లెఫ్ట్ లోపల ఇక్కడ ఉన్నాం, ఈ గ్లోబల్ స్లాట్. దీని లోపల కూడా ఈ స్పాన్ కాదు, దీని కింద లింక్ లో ఉన్నాం, ఇక్కడ ఉన్నాం మనం. సో నేను ఏం చేస్తున్నాను, వీటన్నిటికి డైరెక్ట్ పేరెంట్ ఎవరండి, మనం చూసాం కదా, వీటన్నిటికి పేరెంట్ ఎవరు అంటే యాన్సిస్టర్ ఎవరు, డైరెక్ట్ గా ఇది ఈ నావిగేషన్ బెల్ట్. ఈ నావిగేషన్ బెల్ట్ అనేది ఉండదు. సో మనం డైరెక్ట్ గా దీన్ని ఏ నుంచి
ఈ నావిగేషన్ బెల్ట్ లోకి ఎలా 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 వెళ్తాను? ఐ కెన్ యూజ్ యాన్సిస్టర్ కదా. సో అక్కడ పెట్టి యాన్సిస్టర్ చూసారా, మీ సజెషన్ చూపిస్తుంది. యాన్సిస్టర్ డివ్ లోకి వెళ్ళాలి. రైట్, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ డివ్, బట్ ఏ డివ్ ఇది? నావిగేషన్ బెల్ట్ లోకి వెళ్ళాలి. డివ్ లో నావిగేషన్ లెఫ్ట్ చూపిస్తుంది, బట్ వీ వాంట్ గో టు నావిగేషన్ బెల్ట్ కి వెళ్ళాలి. సో గో టు హియర్, ఐడి is equal to nav belt. రైట్. సో నేను ఎక్కడికి వచ్చాను ఇప్పుడు? నేను నావిగేషన్ బెల్ట్ లోకి వచ్చాను ఇప్పుడు. రైట్ నో ఐ మీన్ నావిగేషన్ బెల్ట్. మీరు చూసారా పైన ఆరెంజ్ కలర్ హైలైట్ అయింది నావిగేషన్ బెల్ట్ మీద. నేను ఇప్పుడు ఈ బెల్ట్ లో నుంచి ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఈ సెర్చ్ బటన్ రావాలి. సో ఈ బెల్ట్ లో సెర్చ్ బటన్ ఎక్కడ ఉంది? నావిగేషన్ ఫిల్ లో ఉంది. సో నావిగేషన్ ఫిల్ లోపల ఎక్కడ ఉంది? ఇన్స్పెక్ట్ చేద్దాం. ఓ నావిగేషన్ ఫిల్ ఎక్కడ ఉంది? నావిగేషన్ ఫిల్ లెఫ్ట్ ఫిల్, రైట్ ఫిల్. ఓకే, ఇక్కడ ఒక ఫిల్ ఉంది. ఈ ఫిల్ లోపల మళ్ళీ ఫిల్ రైట్ రాసాడు, నో ఇష్యూస్. సో ఈ నావిగేషన్ ఫిల్ లోపల ఎక్కడో ఇన్పుట్ లో ఉంది. సో డైరెక్ట్ గా మీరు ఇన్పుట్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా మనం ఇన్పుట్ కి వెళ్ళిపోదాం. ఎందుకు వెళ్దాం? // ఇన్పుట్. ఓ బట్ ఐ హ్యావ్ 5 ఇన్పుట్స్. నా దగ్గర 5 ఇన్పుట్స్ ఉన్నాయి, బట్ దీనికి ఇన్పుట్ కి నావిగేషన్ సెర్చ్ సబ్మిట్ బటన్ ఐడి ఉంది. ఎండ్కి వెళ్ళి ఈ ఇన్పుట్ కి @id is equal to నావిగేషన్ సెర్చ్. ఎస్, ఇప్పుడు నాకు యూనిక్ గా ఫైండ్ అయింది. ఏది? ఈ ఫైండ్ బటన్. నేను డైరెక్ట్ ఫైండ్ బటన్ వెళ్ళిపోవచ్చు, బట్ సమ్ టైమ్స్ మన రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే, మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ ఎలిమెంట్ ఫైండ్ చేస్తాం, ఈ ఎలిమెంట్ నుంచి వేరే ఎలిమెంట్స్ వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఇలా వెళ్తాం. క్లియర్ కదండి? యా బ్రో.